హాయ్ హలో నమస్తే నేను మీ ఆకాశ రామన్న మరో ఖతర్నాక్ వార్తతో మీ ముందుకొచ్చా ఆ జిల్లా కమలం పార్టీలో అసమ్మతి సెగలు రగులుతున్నాయట సిట్టింగ్ ఎంపీని టార్గెట్ చేస్తూ కొందరు నేతలు కార్యకర్తలు అసమ్మతి గళాన్ని పెంచారట ఆయనకి టికెట్ ఇవ్వద్దంటూ ఇటీవలే ఓ కార్యకర్త పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నాన్ని కూడా ఒడిగట్టాడట ఇటు సీనియర్లు సైతం ఎవరికైనా ఓకే ఆయనకు మాత్రం వద్దని తెగేసి చెబుతున్నారట అయితే సదరు సిట్టింగ్ ఎంపీ మాత్రం నా దారి రహదారి అంటూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు మరి ఇంతకీ ఎవరా ఎంపీ ఆ అస్సలు సిట్టింగ్ ఎంపీకి మరోసారి పోటీ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ఆ ఎంపీ దూకుడు వెనుక ఉన్నదెవరు లెట్స్ వాచ్ ద స్టోరీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారట ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారట అధిష్టానం అభ్యర్థుల్ని ప్రకటించుకున్నా ఆయన మాత్రం దూకుడు పెంచారని అంటున్నారు కొందరు కొద్ది రోజులుగా పార్లమెంట్ పరిధిలో సుడిగాలి పర్యటనలు చేస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట కుల సంఘాలతో సైతం ఆత్మీయ సమావేశాలకు శ్రీకారం చుట్టేశారట అరవింద్ దూకుడుతో ఆయన వ్యతిరేక వర్గం అరవింద్కు టికెట్ ఇవ్వద్దంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారట ఆయనకు వ్యతిరేకంగా బలంగా తమ గళం వినిపిస్తున్నారట ఎంపీ టికెట్ రేసులో తాము కూడా ఉన్నామని ఒక అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారట కొందరు సీనియర్లు తటస్థులు సైతం ఇందూరు ఎంపీ టికెట్ కోసం అప్లై చేసుకున్నట్టు సమాచారం పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా కేడర్ ఓ అడుగు ముందుకేసి అరవింద్కు టికెట్ ఇవ్వద్దంటూ హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేశారట మరో విషయం ఏంటంటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడట సతీష్ అనే కార్యకర్త ఎంపీగా గెలిచిన అరవింద్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారట అరవింద్కు టికెట్ ఇస్తే ఓడిస్తామని శపథం చేస్తున్నారట సొంత పార్టీ కార్యకర్తలు నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్ దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీలో పట్టు పెంచుకున్నారట మొదట్నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి తనకంటూ ఓ గ్రూపును తయారు చేసుకున్నారట తన వర్గంగా ముద్రపడ్డ వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యమిచ్చారట ప్రస్తుతం పార్లమెంట్ పరిధిలో అరవింద్ గ్రూప్ ఆయన వ్యతిరేక గ్రూప్ కొనసాగుతున్నాయట ఎంపీ వ్యవహార శైలితో నొచ్చుకున్న వ్యతిరేక వర్గం కార్యకర్తలతో కలిసి ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వద్దంటూ అధిష్టానాన్ని కోరుతున్నారట ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసిన అరవింద్ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు ఇదే విషయాన్ని ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిందట ఆయనకు ప్రజల్లోనూ అనుకున్నంత మద్దతు లేదని చెప్పారట ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తికి ఎంపీ టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారట వ్యతిరేక వర్గం పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నా ఆయన మాత్రం కూల్గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారని సమాచారం పార్టీలో కీలక వ్యక్తి పోటీకి రెడీగా ఉండాలంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ప్రచారం మొదలుపెట్టేశారట దీంతో ఆయన నా దారి రహదారి అంటూ ముందుకెళ్తున్నారట పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇందూరు కాషాయ పార్టీలో అసమ్మతి రాసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోందట ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత ఉన్నా ప్రస్తుత తరుణంలో అందరూ ఐక్యతతో ముందుకెళ్తే మరోసారి కమలం వికసించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జై శ్రీరామ్ నినాదం అందరినీ ఒక్కతాటిపైకి తెస్తుందా లేదా చూడాలి మరి మరో ఖతర్నాక్ వార్తతో మళ్ళీ మీ ముందుకొస్తా అందాక సెలవు మీ ఆకాశ రామన్న